ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 18 బుధవారం. నేటి లేఖన పఠనం 31 కీర్తన 1 నుండి 14 వచనాలు. నేటి ధ్యాన లేఖనం 31 కీర్తన మొదటి 5 వచనాలు. యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను, నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. వ్యాఖ్యానాంశం: బండ మీద వేయబడిన పునాది. వ్యాఖ్యానాంశం: బండ మీద వేయబడిన పునాది. వ్యాఖ్యానం: యెహోవా, నీ శరణుజొచ్చియున్నాను అని భక్తుడు ఇప్పుడు నిశ్చయతతో చెప్పుచున్నాడు. ఆ తర్వాత 6వ వచనంలో నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను అని పలికాడు. మళ్ళీ 14వ వచనంలో యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని ప్రకటించాడు. మనుషులు కలుగజేసిన తుఫాను మధ్యలో అతడు లంగరు వంటి నిశ్చయత మీద ఆధారపడుచున్నాడు. అయితే 30వ కీర్తన 7వ వచనంలో రాయబడినట్లు ఇప్పుడు అతడు ఏమాత్రమూ తన సొంత పర్వతమును ఆశ్రయించటం లేదు గాని యెహోవాయే తన నిశ్చలమైన కోటయని 3వ వచనంలో చెప్పుచున్నాడు. నాకు ఆశ్రయశైలముగా ఉండుము అని 2వ వచనంలో చెప్పాడు. అయితే 3వ వచనంలో నా కొండ నా కోట నీవే అని చెప్పుచున్నాడు. అటువంటి పునాది మీద స్థాపించబడిన విశ్వాసాన్ని ఏదీ తలక్రిందులు చేయలేదు అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియమిత్రమా, నీవు ఈ బండ మీద కట్టబడి ఉన్నావా? జీవితంలో అన్నిటికంటే ఈ నమ్మిక అవసరమైన క్షణం ఒకటుంది. అది ఏదంటే, మనం అన్నీ విడిచిపెట్టి మరణం గుండా సాగిపోవలసిన చివరి క్షణమే. ఈ ప్రయాణంలో ఇప్పుడు ఎల్లప్పుడూ మనం నమ్మిక ఉంచిన దేవుని మీదనే ఆత్మ ఆధారపడుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనం ఈ సందర్భంలో చదవండి. మన సాటిలేని మాదిరి అయిన క్రీస్తును గురించి ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తు తాను మరణించిన సమయంలో శిలువ మీద తన చివరి మాట ద్వారా ఈ పరిపూర్ణ నమ్మికను వ్యక్తపరిచాడు. ఎట్లనగా 5వ వచనం మనకు గుర్తు చేస్తున్నట్లు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన పలికాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అలాగే కీర్తన గ్రంథం 31వ కీర్తన 15వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.